ప్రతి ఒక్క వ్యక్తి తమ జీవితంలో సుఖాన్ని దుఃఖాన్ని చూసే ఉంటారు. ఎంతో మంది మనుషులు దీనికోసం శాస్త్రాలు చదువుతారు. మనకి సుఖశాంతులు ఎలా కలుగుతాయి అని. అటువంటి 3 ముఖ్యమైన శాస్త్రాలున్నాయి మన జీవితంలో, మనతో పాటు ఉంటాయి. అవి ఇతిహాసం, విజ్ఞానం, అలాగే ధర్మం. ఇతిహాసంతో మనకు తెలుస్తుంది భూతకాలంలో మనుషులు సుఖశాంతులతో ఎలా బతికారు అని. విజ్ఞానం వల్ల మనకేం అర్థమవుతుంది అంటే రాబోయే కాలంలో సుఖశాంతులు ఎలా పొందగలము అని. ధర్మం మనకు ఏం నేర్పిస్తుంది అంటే ఈ రోజు ఈ వర్తమానంలో సుఖంగా ఎలా బతకాలి అని, ప్రశాంతంగా ఎలా జీవించాలి అని. అదే ఎంతో ముఖ్యం. ఎంతో మంది మనుషులు గడిచిపోయిన కాలంలో బతుకుతూ ఉంటారు. ఎంతో మంది రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని చింతిస్తూ ఉంటారు. ఈ రోజు వర్తమానంలో సంతోషంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే నేర్చుకోండి. ఈ ధర్మం ఏం చెప్తుందంటే నీ మనసులో ఎటువంటి మలినం లేకుండా నీ మనసు స్వచ్ఛంగా ఉంటే గనుక అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో సుఖం అలాగే శాంతి వస్తాయి, అలాగే వస్తూనే ఉంటాయి.